హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము. అది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ దొండకాయలు అయితే కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లోని ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నేను. ఆయిల్ కొద్దిగా వీటెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వచ్చి మినపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి రెబ్బలన్నీ కొద్దిగా అటు ఇటు దంచి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకున్న తర్వాత అవి కొద్దిగా బాగా వేగాలండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గాలండి. ఉల్లిపాయ అయితే పచ్చిమిరకాయలు అయితే బాగా మగ్గిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, ఇలాగ నేను వేసేసుకున్నాను. ఎందుకైతే నేనైతే ఇలాగ అంటే నిలువుగా అయితే కట్ చేసుకున్నాను. మీరైతే మీ ఇష్టం, కొంతమంది రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు. అది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. అవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసి మూత అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా అటు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో సరిపడిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ చూడాలి 10 నిమిషాల తర్వాత. మళ్ళీ ఇలా చూస్తారా దగ్గరగా అయితే అయిపోతుంది. దాంట్లోనే దగ్గరగా అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కొద్దిగా కారం వేసుకోవాలి. ఎక్కువ కాదండి, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు కొద్దిగా అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని తర్వాత ఇలా చూస్తే బాగా ఫ్రై అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.